హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్‌నిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో సాఫ్ట్ అరిసెలని ప్రిపేర్ చేసుకుందాం. చాలా చాలా మెత్తగా ఉంటాయండి అరిసెలు. చాలా మందికి మెత్తటి అరిసెలంటే ఇష్టం. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండాలి. అరిసెలు ఇష్టమే కానీ చేయాలంటే మాత్రం భయపడుతూ ఉంటారు. పాకం కుదురుతుందో లేదో అని. కానీ నేను చెప్పే చిన్న చిన్న టిప్స్‌ని పక్కా కొలతల్ని పాటించారంటే మీరు కూడా పర్ఫెక్ట్‌గా మొదటిసారి చేసినా సరే షాప్‌లో కొన్నట్టుగా వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఒక్కసారి నేను చేసిన విధానంలో అరిసెల్ని తయారు చేసుకొని తిని చూడండి. ముందుగా మనం ఎన్ని బియ్యం తీసుకుంటున్నామో అన్ని బియ్యాన్ని ఏదైనా ఒక కప్పు తీసుకొని కప్పు కొలతలతో తీసుకోవచ్చు. ఇక్కడ నేను 2 కప్పులు వేస్తున్నాను. ఇవి ఒక్కొక్క కప్పు ఒక్కొక్క కేజీ బియ్యం ఉన్నాయండి. మొత్తంగా నేనైతే అరిసెల్ని 2 కేజీల బియ్యంతో తయారు చేస్తున్నాను. మీరు 1 కేజీ బియ్యం తీసుకుంటే నేను తీసుకునే క్వాంటిటీలో సగం తీసుకోండి. అంటే బెల్లాన్ని. నేనైతే ఎంత బెల్లం వేస్తానో అందులో సగం వేసుకోండి. 1 కేజీకి సగం వేసుకుంటే సరిపోతుంది. ఈ 2 కేజీల బియ్యాన్ని కప్పు కొలతతో ఒక పెద్ద బౌల్‌లోకి వేసేసుకొని 3-4 సార్లు శుభ్రంగా కడగాలి. ఇక్కడ నేను రేషన్ బియ్యం వాడాను. రేషన్ బియ్యం వాడడం వల్ల మనకి అరిసెలు మెత్తగా వస్తాయి. మీ దగ్గర రేషన్ బియ్యం లేకపోతే కొత్త బియ్యం తీసేసుకోండి. మార్కెట్‌లో మనకి కొత్త బియ్యం అవైలబుల్‌గా ఉంటాయి. వాటితో అయినా సరే సాఫ్ట్‌గా వస్తాయి. ఈ బియ్యాన్ని మనం పొద్దున్నే నానబెట్టుకుంటే రాత్రి మళ్ళీ వాటర్‌ని చేంజ్ చేయాలి. మొత్తంగా 24 గంటలు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. కాకపోతే ఒకసారి బియ్యంలోని వాటర్‌ని వంపేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్‌ని వేసేసుకోవాలి. అదే వాటర్‌తో అలాగే నానబెట్టేసామంటే ఇవి పుల్లటి వాసన వస్తాయి. అరిసెలు అంత టేస్టీగా ఉండవు. అందుకని రాత్రి మళ్ళీ ఒకసారి ఆ వాటర్‌ని వంపేసేసుకొని మంచి నీళ్ళని పోసి మళ్ళీ నానబెట్టండి. ఇలా మనం 24 గంటలు నానబెట్టుకున్నామనుకోండి బియ్యం చక్కగా నానిపోతాయి. అరిసెలు చాలా అంటే చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఇక్కడ మొత్తంగా నేను 24 గంటలు నానబెట్టాక చూపిస్తున్నా. అంటే మార్నింగ్ 7కి నానబెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ 7కి చూడండి మరొకసారి శుభ్రంగా కడుగుతున్నాను. అంటే ఆ నీళ్ళను మాత్రమే పారబోస్తే సరిపోతుంది. మళ్ళీ మనం నీళ్లు పోసి కడగక్కర్లేదు. ఇప్పుడు నీళ్లు ఏమీ లేకోకుండా వంపేసేసుకోవాలి. అస్సలు వాటర్ అనేది ఒక డ్రాప్ కూడా లేకోకుండా వంపేసేసుకోవాలి. చూస్తున్నారుగా? ఈ విధంగా. ఇలా వాటర్ లేకోకుండా వంపేసేసుకొని మీరు కావాలంటే మిక్సీకి గ్రైండ్ చేసేసుకొని పౌడర్‌ని జల్లించుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో బియ్యం తీసుకున్నాను కాబట్టి మర పట్టిస్తున్నాను. మీరు ఒకవేళ తక్కువ బియ్యం తీసుకుంటున్నట్టయితే ఇంట్లోనే గ్రైండ్ చేసి జల్లించుకోవచ్చు. చూడండి పిండి మర పట్టించాక చూపిస్తున్నాను. చాలా చాలా సాఫ్ట్‌గా ఉంది కదండీ! ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు జల్లించి పక్కనుంచేసుకోవాలి. పిండి జల్లించాక అలాగే మూత పెట్టి ఉంచుకోవాలి. అప్పుడే తడి లేకోకుండా ఉంటుంది. ఇప్పుడు మరొక బౌల్ తీసుకోండి. కాస్త పెద్దగా ఉన్నది తీసుకోండి. ఇందులోకి మనం బియ్యపు పిండి వేసి కలుపుకోవాలి కాబట్టి కాస్త పెద్దగా ఉన్న గిన్నె తీసుకొని అందులోకి 1:30 కప్పు బెల్లం వేయండి. 2 కప్పుల బియ్యం తీసుకున్నాం కదండీ! 1:30 కప్పు బెల్లం కరెక్ట్‌గా సరిపోతుందనమాట. అదే మీరు కిలో బియ్యం తీసుకున్నారనుకోండి, ముప్పావు కప్పు బెల్లం అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి చిన్న టీ గ్లాస్ దాకా వాటర్‌ని వేసేసుకోండి. లేదనుకోండి కొద్దిగా చేత్తో తీసుకొని చల్లుకున్నా సరిపోతుంది. ఇదంతా మనకి బెల్లం కరగడానికి సహాయపడే వాటర్ మాత్రమే. ఇలా కొద్దిగా వాటర్‌ని వేసేసుకొని ఇదంతా స్టవ్ మీద పెట్టి కలుపుతూ మంటని మీడియం ఫ్లేమ్‌లోకి, లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసేసుకుంటూ కరిగించాలి. చూస్తున్నారుగా బెల్లం చక్కగా కరిగిపోయింది. అలాగే పాకం కూడా రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి వాటర్ తీసుకొని కొద్దిగా బెల్లం పాకాన్ని వేసేసుకొని కలిపి చూడండి. ఇలా పాకం అనేది మనకి గట్టిగా వచ్చిందా? లేదా లేతగా ఉందా? అనేది చెక్ చేసేసుకోవాలనమాట. మరీ లేత తీగ పాకం అయితే మనకి అరిసెలు ఆయిల్‌లో వేయగానే విరిగిపోతాయి. ముదురు పాకం అయితే గట్టి పడిపోతాయి. అరిసెలు తినేటప్పుడు చాలా చాలా క్రిస్పీగా, చాలా గట్టిగా ఉంటాయి. అందుకనే లేత తీగ పాకం కాకోకుండా, అలానే ముదురు పాకు కాకోకుండా మీడియంగా మనం పాకును పట్టుకోవాలి. అప్పుడు మనకి అరిసెలు లోపల సాఫ్ట్‌గా, పైన క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ చూడండి పాకనేది మనకి ఎలా ఉందంటే మెత్తగా ఉంది కదా! చూస్తున్నారుగా చేతిలో? ఎంత మెత్తగా ఉందో ఈ విధంగా రావాలి. గట్టిగా ఉండకూడదు. అలానే లేతగా తీగ పాకంలాగా ఉండకూడదనమాట. ఇప్పుడు ఈ పాకాన్ని స్టవ్ మీద నుంచి దించేసేసుకోండి. గుర్తుపెట్టుకోండి పాకనేది మనకి మీడియంగా ఉండాలి. మనకి ఉండగా చేసినప్పుడు మెత్తగా ఉండాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్‌గా పాకొచ్చినట్టు. అలా వచ్చాక స్టవ్ మీద నుంచి దించేసేసుకొని ఇందులోకి మనం మర పట్టించి జల్లించి పెట్టుకున్న బియ్యపు పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండిని ఒకేసారి వేసేయకండి. ఒకవేళ మీకి పిండి మిగలొచ్చు. లేదనుకోండి పిండనేది మీకి తక్కువ కూడా కావచ్చు. కానీ నేను చెప్పిన కొలతల్లో తీసుకున్నారనుకోండి పిండనేది ఏ మాత్రం కూడా తక్కువ రాదు. అలాగే పిండి కూడా మనకి మిగలదు. అందుకని నేను చెప్పిన కొలతల్లో బియ్యాన్ని, బెల్లాన్ని తీసేసుకోండి. ఇప్పుడు మనం పాకు కిందకి దించాం కదా! ఇందులోకి కొద్ది కొద్దిగా బియ్యపు పిండిని వేసుకుంటూ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం
ఒకరే ఉన్నప్పుడు ఒక చేత్తో వేసుకుంటూ, ఒక చేత్తో కలుపుకోవచ్చు. ఎవరైనా పక్కన మనిషి ఉన్నారనుకోండి, మనం గబగబా కలుపుకుంటూ వేసేసుకోవచ్చనమాట. ఇలా మొత్తంగా పిండినంతా వేసేసుకొని, ఇది బాగా కలిసేలాగా కలపండి. ఇలా అంతా కూడా పిండి పాకంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోకి మీరు కావాలంటే ఇలాచీ పౌడర్‌ని వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇలాచీ పౌడర్ వేయడం లేదండి. మా ఇంట్లో పిల్లలకి ఇలాచీ పౌడర్ అంతగా ఇష్టం ఉండదు కాబట్టి స్కిప్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇందులోకి ఒక 10 దాకా ఇలాచిని దంచి వేసేసుకోండి. అలాగే ఇందులోకి ఒక 2 స్పూన్ల దాకా నెయ్యిని కూడా వేసేసుకోవాలి. ఇలా కలిపేటప్పుడు నెయ్యిని వేసాము అంటే పిండంతా బాగా చక్కగా కలిసిపోతుంది. అలాగే మనకి చేతికి అంటుకోకుండా వస్తుంది. ఇక్కడ నేను నెయ్యి వేసిన క్లిప్ మిస్ అయిందండి. నెయ్యి వేశాక ఇదంతా బాగా కలిసేలా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కనుంచేసామనుకోండి కాస్త గోరువెచ్చగా అవుతుంది. అప్పుడు మనం ఉండలు తయారు చేసేసుకొని అరిసెల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కావాలంటే అదే రోజే అరిసెలను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. లేదనుకోండి ఈ పిండిని అలాగే ఉంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు అరిసెలని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది దాదాపు మనకి 30 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ పిండిని నిల్వ ఉంచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అరిసెలని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మీకి నేను వెంటనే అరిసెలను ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. అరిసెల కోసం మనం మీకి ఎంత సైజులో కావాలో అంత ఉండని తీసేసుకొని కొద్దిగా గసగసాలని అప్లై చేసేసుకోవాలి. మీరు గసగసాలనైనా అప్లై చేసేసుకోవచ్చు. లేదనుకోండి నువ్వుల్ని కూడా దానిపైన కొద్దిగా లైట్‌గా అంటించేసేసి ఇలా ఒత్తేసేసుకోవచ్చు. అరిసె మందం అనేది మరీ పల్చగా ఉండకూడదు. అలా అని మరీ మందంగా కూడా ఉండకూడదు. పల్చగా ఉందనుకోండి చాలా చాలా క్రిస్పీగా వస్తాయి. మందంగా ఉందంటే లోపలంతా పిండి పిండిగా ఉంటుంది. అందుకని మరి పల్చగా లేకోకుండా, మరి మందంగా లేకోకుండా మీడియంగా ఉండేలాగా చూసేసుకోండి. మీరు గసగసాలనైనా 2 వైపులా అప్లై చేసేసుకోవచ్చు. లేదనుకోండి ఒకవైపు మాత్రమే అప్లై చేసేసుకోవచ్చు. లేదనుకోండి ఉత్తినైన అరిసెలని ఒత్తి తీసేసుకోవచ్చు. చూస్తున్నారుగా అరిసె మందం అనేది ఈ విధంగా ఉండాలి. చూడండి ఇలా. మరి పల్చగా లేకోకుండా, మరి మందంగా లేకోకుండా ఈ విధానంలో మీరు అరిసెల్ని ప్రిపేర్ చేసుకున్నారనుకోండి చక్కగా వస్తాయి. లోపల సాఫ్ట్‌గా, పైన క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఇప్పుడు మీకి ఫ్రై చేసి కూడా చూపిస్తాను చూడండి. స్టవ్ మీద ఆయిల్ పెట్టాం కదా! ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు మంటని పూర్తిగా లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకోవాలి. మనం అరిసెలన్నీ కూడా మంటని పూర్తిగా లో ఫ్లేమ్‌లో ఉంచి తయారు చేసేసుకోవాలి. అప్పుడే అరిసెలు లోపల దాకా చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు అరిసె వేసాం కదా! ఒక అరిసె పైకి వచ్చింది అనుకోండి అప్పుడు మనం మరొకటి వేసేసుకోవాలి. ఇది వేశాక అది కాస్త ఫ్రై అయిపోయాక ఇప్పుడు మరో సైడ్‌కి టర్న్ చేసేసుకోవాలి. చూసారుగా ఈ విధంగా. ఇప్పుడు ఇది టర్న్ చేసుకున్నాం కదండీ! ఇప్పుడు మొదటిది ఫ్రై అయిపోయేలోపు రెండోది తీసేసుకోవాలి. ఇలా ఒకటొకటిగా మనం అన్నిటిని ఫ్రై చేసేసుకోవచ్చు. కాస్త రంగు మారింది అని తెలిసాక అప్పుడు మనకివి మంచిగా ఫ్రై అయిపోయినట్టు తెలిసిపోతుంది. అలాగే మనం పూర్తిగా మంటలు లో ఫ్లేమ్‌లో పెట్టేసాం కాబట్టి చక్కగా ఫ్రై అయిపోతాయి. లోపల పిండి పిండిగా ఏమీ ఉండదు. మీరు మంటని హై ఫ్లేమ్‌లో పెట్టేసారనుకోండి, పైన రంగు మారిపోతుంది. లోపలంతా పిండి పిండిగా ఉండిపోతుంది. అందుకని మీరు మంటని పూర్తిగా లో ఫ్లేమ్‌లో ఉంచి చక్కగా కాల్చి తీసేసుకోండి. ఇలా మనం ఆయిల్‌ని ఎక్స్‌ట్రా ఉన్నదంతా కూడా ఒత్తేసాము అంటే ఎక్కువ ఆయిల్ లేకోకుండా ఉంటాయండి. చూసారుగా ఎంత ఆయిల్ అంతా పీల్చేసుకున్నాయో. ఇలా ఆయిల్‌ని ఒత్తేయడం వల్ల ఎక్కువ ఆయిల్ లేకోకుండా మనకి చాలా బాగుంటాయి. ఇలా ఒత్తేసేసుకోవచ్చు. లేదనుకోండి మీ దగ్గర అరిసెలు ఒత్తే చెక్క ఉంటే ఆ చెక్కతో అయినా ఒత్తేసేసుకోవచ్చు. ఇలాగే అన్నీ కూడా మంటను పూర్తిగా లో ఫ్లేమ్‌లో ఉంచేసేసుకొని, నేను చెప్పిన విధానంలో మరి పల్చగా లేకోకుండా, మరి మందంగా లేకోకుండా మీడియంగా ఈ అరిసెలను ఒత్తేసేసి ఆయిల్‌లో ఒకటొకటిగా వేసుకుంటూ ఫ్రై చేసి తీసేసుకోవడమే. అంతేనండి. అరిసెలు చక్కగా ఉంటాయండి. లోపల సాఫ్ట్‌గా, పైన క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయి. నేను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఈ టిప్స్‌ను ఫాలో అవ్వండి. మనం బియ్యాన్ని ఖచ్చితంగా 24 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగే పాకాన్ని మరి ముదురు పాకం కాకోకుండా, లేత తీగ పాకం కాకోకుండా మీడియంగా మనం పాకాన్ని పట్టుకోవాలి. అప్పుడు అరిసెలు చాలా చాలా బాగా వస్తాయి. అరిసెల్ని ఆయిల్‌లో ఫ్రై చేసేటప్పుడు మంటను పూర్తిగా లో ఫ్లేమ్‌లో ఉంచాలి. అలాగే అరిసెల్ని పల్చగా ఒత్తుకోకూడదు, మందంగా కూడా ఒత్తుకోకూడదు. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే మీకు కూడా చాలా చాలా బాగా అరిసెలు వస్తాయి. మొదటిసారి చేసినా సరే బయట షాప్‌లో కొన్నట్టుగానే చాలా బాగా వస్తాయి. చూసారా? ఎంత బాగా ఉన్నాయో సాఫ్ట్‌గా పైన క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయి. మరి మీరు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.